ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన సంఘటనలు ఆ స్త్రీని మాత్రం వదులుకోకండి. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు రానున్న కాలంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాలు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్టయితే ముందుగా కుంభరాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏర్పడే ఫలితాల విషయానికి వద్దాం. కుంభరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు వీరి యొక్క జీవితంలో గతంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయో అలాంటి కష్టాలే ఈ సమయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీ యొక్క కోపాన్ని కనుక మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీ ఉద్యోగరీత్యా లాభం అనేది చూడగలుగుతారు. బాధ్యత మరియు ఉద్యోగం పట్ల ఒక మితమైన విధానంపై దృష్టి ఖచ్చితంగా పెంచుకోవాలి. ఉద్యోగంలో పురోగతి అనేది నెమ్మదిగా ఖచ్చితంగా లభిస్తుంది. అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి అడ్డులు వచ్చినా, ఏ విషయాలు ఎలా వాయిదా పడినా కూడా వాటి వేటిటి గురించి కూడా పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పని చేయండి. నిజాయితీగా పని చేయండి. అలసటిని దూరం పెట్టండి. దృష్టితో కనుక పని చేశారు అంటే ఖచ్చితంగా మంచి గుర్తింపు రావడం మాత్రమే కాదు, జీవితంలో ఊహించని మార్పులు కూడా చూస్తారు. మీ సహోద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం వంటివి చేసినా కూడా మీ యొక్క కోపాన్ని తగ్గించుకుంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మారతాయని చెప్పాలి. ఏ విషయంలో ఏ సమస్య అయినా కూడా మీరు మాట్లాడే తీరు బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏకాగ్రతతో పనిచేసేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏకాగ్రతని అస్సలు దూరం చేసుకోవద్దు. ఆర్థిక రీత్యా ఆదాయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్రమం తప్పకుండా మీ యొక్క పనిని మీరు నిజాయితీగా చేసుకుంటే ఆర్థిక స్థితి గతం కంటే కూడా ఖచ్చితంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో సవాళ్లు ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మీరు ఆ సవాళ్ళన్నిటి నుంచి బయటికి రావాలి అంటే తెలివిగా ఆలోచించి రిస్క్తో కూడినటువంటి పనులు ఎన్నున్నా కూడా తెలివిగా ఆలోచన చేశారు అంటే ఖచ్చితంగా ఆ స్థితి నుండి పూర్తి విముక్తిని పొంది బయటికి రాగలుగుతారు. ఆలోచన చేయకుండా ఖర్చులు మాత్రం చేయవద్దు. ఆలోచన లేకుండా అధికంగా పెట్టుబడులు పెట్టేయడం వంటి మంచిది కాదు. పొదుపు చేయడంపై దృష్టి పెడితే మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు. డబ్బు కూడా చాలా బాగా సంపాదించగలుగుతారు. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వాటన్నిటినీ కూడా దూరం చేసుకోవాలి అంటే, ఆ ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే అధిక ఖర్చులు చేయకుండా ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా కూడా ఐడియాస్ రాలేదు అంటే మీ మంచి కోరుకునే వారితో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఒకసారి మాట్లాడి ఆర్థికంగా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మీరు ఆచితూచి ఆలోచించుకుంటే కనుక మెరుగైన ఫలితాలు అనేవి చూడగలుగుతారు. ఇక కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు మరియు ఆదాయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. మీ కుటుంబ సభ్యులకి ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు. కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించడానికి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ అభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకేవైనా ఆస్తి తగాదాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కుటుంబంలో ఏదైనా కలహాలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలంటే కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకోవడం మంచిది. అపార్థాన్ని పరిష్కరించుకోవాలి. రాహు గోచారం 1వ ఇంట్లో మరియు కేతు గోచారం 7వ ఇంట్లో ఉండటం వలన మీ జీవిత భాగస్వామితో తరచుగా మీకు మనస్పర్ధలు రావటం కానీ, వారి గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం వలన వారి ఇబ్బందికి గురవ్వటం కానీ జరగవచ్చు. అంతేకాదు, మీరు
ఎదుటివారి అభిప్రాయాల్ని గౌరవించకుండా మీరు చెప్పిందే కుటుంబ సభ్యులు వినాలి అనేటటువంటి అపోహలో ఉంటే మీరు చాలా సమస్యలు చూస్తారు. దీని కారణంగా మీరు తరచుగా మీ కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ గొడవలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాహుపై గురువు దృష్టి కారణంగా రాహు ఇచ్చే చెడు ప్రభావం కొంతమేరకు తగ్గుతుంది. దానితో గొడవలు వచ్చినప్పటికీ అవి తొందరగానే తగ్గుముఖం పడతాయి. అలా తగ్గుముఖం పట్టాలన్నా కూడా మీ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. ఆరోగ్యరీత్యా చూసినట్టయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గురువు గోచారం 4వ ఇంట్లో ఉండడం వలన శ్వాసకోశ సమస్యలు కానీ, ఇన్ఫెక్షన్ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి తగ్గటం వలన తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడండి. క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పరంగా తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ ఫలితాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారరీత్యా చూసినట్టయితే వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి సవాళ్లు మరియు ఎక్కువగా మంచి జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసం చేసేవారిటటువంటి మాటలు వినడం మంచిది కాదు. వ్యాపారం ఇబ్బందుల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి అన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు రిస్క్తో కూడినటువంటి పనులు కొన్ని చేస్తూ ఉంటారు. అది కూడా స్నేహితులు చెప్పారనో, వీరికి ఇష్టం లేనటువంటి వ్యక్తులైనా కూడా వారు ఏదైనా మంచి జరుగుతుంది అని కొద్దిగా వీరికి ఆశ చూపించారు అంటే ఖచ్చితంగా అది నిజమని నమ్మేస్తూ ఉంటారు. దీని కారణంగా చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా ప్రభావితం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులు పోటీ రంగాల్లో అద్భుత ఫలితాలు చూస్తారు. మీరు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఏకాగ్రతతో ఉంటే కనుక విద్యార్థులు మరియు ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వారికి చాలా బాగుంటుంది. పరీక్షల్లో లేదా చదువులో విజయం సాధించడానికి మీరు కష్టపడితే ఖచ్చితంగా విజయం చూస్తారు. ఉన్నత విద్య అభివృద్ధి పరమైన శిక్షణ లేదా ప్రత్యేక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి. కానీ మీరు పట్టుదలతో శ్రద్ధగా చదువుకోవాలి. మీరు ఏ విషయంలో ఎలా ఉన్నా పట్టుదల అనేది ఖచ్చితంగా ఉండాలి. పట్టుదల లేకపోతే జీవితంలో ఏది కూడా సాధించలేరు. కాబట్టి మీ యొక్క పట్టుదలతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మంచి జరగబోతూ ఉంది. అంటే కొత్తగా పరిచయం అయ్యేవారు కావచ్చు, లేదా గతంలో కొన్ని కారణాల వల్ల ఎవరినైతే మీరు దూరం చేసుకున్నారో వారి వల్ల కూడా కావచ్చు మీ జీవితం మారే అవకాశం ఉంటుంది. మంచి వారితో స్నేహం చేయండి. ఒక స్త్రీ అంటే స్నేహితురాల రూపంలో అయినా కావచ్చు, ఎవరి వల్ల అయినా కూడా మీకు మంచి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు మంచి చేసేవారిని వదిలేసి చెడు చేసేవారి దగ్గరికి వెళ్ళవద్దు. ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎలాంటి వారు అనేది ఆచితూచి ఆలోచించి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీ యొక్క జీవితం బాగుంటుంది. లేకపోతే మీకు మీరుగానే సమస్యలు అనేవి కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీలైనంత జాగ్రత్త ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోండి. చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాలు, ఏ స్త్రీ కారణంగా వీరి జీవితం బాగుంటుంది అనేటటువంటి వివరాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.